హాయ్ అండి. 4 రకాల మసాలాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంట్లోనే జీలకర్ర పొడి చేసుకుందాం. ముందుగా శుభ్రమైన జీలకర్రను 100 గ్రామ్స్ తీసుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వీటిని దూరగా వేయించుకోవాలి. 2 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. జీలకర్రను కలుపుతూనే ఉండాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు బ్రౌన్ కలర్ వస్తాయి ఇవి. మధ్యన చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చాయి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ జీలకర్రను 5 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జారులో వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మాత్రం పొడి పొడిగా ఉంటే చాలు. ఇది ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. 1 మంత్ 2 మంత్స్ వరకు ఉంటుంది. తర్వాత ధనియాల పొడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శుభ్రమైన ధనియాలు తీసుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. ధనియాలు వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఇవి కూడా 2 మినిట్స్ వేగాలి బాగా. ప్యాకెట్లో ధనియాల పొడి కంటే ఇలా చేసుకోవడం చాలా మంచిది. మధ్యన కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది. ఇలా ఇంట్లోనే చేసుకుంటే రుచికి రుచి, మనీ సేవ్ అవుతుంది. ప్యాకెట్లలో క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. ఇవి దూరగా వేగాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని కూడా 5 మినిట్స్ చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మాత్రం మెత్తగా ఉంటే చాలు. వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పెట్టుకుంటే 1 మంత్ 2 మంత్స్ వరకు ఉంటాయి. ఎంప్లాయీస్కి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. వంట చేసేటప్పుడు ఇలా పొడులు రెడీగా ఉంటే తొందరగా అవుతుంది వంట. ఇప్పుడు ఆవాలు జీలకర్ర కలుపుకుందాం. ఆవాలు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవి శుభ్రంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. కొన్ని వాటిల్లో పురుగులు చెత్త ఉంటుంది. క్లీన్ చేసుకొని. ఆవాలు క్లీన్గా ఉన్నాయి. ఆవాలను ఒక బౌల్లో వేసుకోవాలి. జీలకర్రను కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి. వీటిలో కూడా చెత్త, దుమ్ము అలా ఉంటుంది. మట్టి గడ్డలు అలా ఉంటాయి. చెక్ చేసుకోవాలి. దుమ్ము ఉంటే ఇలా చెరిగితే పోతుంది. ఈ ప్లేట్లోని జీలకర్రను కూడా ఆవాల బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి మినపప్పు, శనగపప్పు, వట్టిమిరపకాయ విత్తనాలు కూడా కలుపుకోవచ్చు. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆవాలను జీలకర్రను ఒక గాజు సీసాలో పోసుకోవాలి. పోపులో మినపలు, శనగలు ఫస్ట్ వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర తర్వాత వేసుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకుంటే పోపు వేసేటప్పుడు తొందరగా వేయవచ్చు. లేకపోతే మనం అవి ఎక్కడున్నాయి ఇవి ఎక్కడున్నాయి అనే లోపు మాడిపోతాయి. మన ఇంట్లోనే కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ కొబ్బరి తీసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి. మిక్సీ జార్లో మెత్తగా మిక్స్ అవుతాయి. ఇలా ఉంటే ఇలా చేయనీక రాని వాళ్ళు తురుముకోవచ్చు. ఇలా అన్ని ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోకి ఇంచు దాల్చిన చెక్క, 10 లవంగాలు వేసుకోవాలి. కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ అవ్వడానికి 1 మినిట్ పట్టింది. మెత్తగా అయింది కొబ్బరి పొడి. ఇది ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. చికెన్, మటన్, కూరగాయల్లోకి తొందరగా వేయవచ్చు. ఇలా చేసుకొని పెట్టుకుంటే